మామ సంక్రాంతి అనగా మనకు గుర్తుకొచ్చేది పల్లెటూరు. ముందుగా భోగి దుక్కలు నరకడంతో మొదలవుతుంది. దోస్తులతో దుక్కలు నరకడం ఒక ఎత్తు అయితే, దుక్కలన్నిటిని ఒక దగ్గర చేర్చి మామ ఇలా చేర్చిన దుక్కల్ని దోస్తులతో నైట్ అంతా స్టే చేసి, ఇంకా ఆ రోజు నైట్ అంతా డాన్సులతో ధూమ్ ధామ్ చేసి, భోగి రోజు ఉదయాన్నే మంటలని వెలిగించి, ఈ భోగి మంట అంటే గుర్తొచ్చింది రేగిపళ్ళు. ఈ రేగిపళ్ళు అలాగానే మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఫ్రెండ్స్ తో చిన్నప్పుడు తుప్పులంట దొంగలంట ఇలా రేగిపళ్ళు ఏరుకునే వాళ్ళని. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ ఈ రేగిపళ్ళు లాగే తీయగా ఉంటాయి. మా దోస్తు ఏ కోట్లు దొరికినట్టు రేంగులు దొరికాయి అంటున్నాడు. ఇంకా సంక్రాంతి విషయానికి వస్తే, సంక్రాంతి అనేది అన్ని పండుగల పెద్ద పండుగ. ఇంకా వాకిట్లో ముగ్గులు, పండుగ అనేది ముందుగా కలర్స్ తో స్టార్ట్ అవుతుంది. బావా మరదల సరసాలు, ఇంకా గల్లీలో గర్రా బిల్ల, పందెం రాయిళ్ళ పందాలు, ఇలా ఇంకా చెప్పుకుని పోతే ఇంకెన్నెన్నో ఉంటాయి.